హలో సినిఫైల్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సినిమా యూనివర్స్. మన ఛానల్లో మూవీ రివ్యూస్, సజెషన్స్ అండ్ మూవీ అనాలిసిస్ చేస్తాం. ఈరోజు మనం వన్ ఆఫ్ ద మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ కూలీ యొక్క రివ్యూ చూద్దాం. ఇందులో హైలైట్స్, ఫ్లాస్ గురించి సింపుల్గా స్ట్రైట్గా డిస్కస్ చేద్దాం. ఇంతకీ మూవీలో మనం పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ అన్ని రీచ్ అయిందో లేదో తెలుసుకునే ముందు లెట్స్ డిస్కస్ అబౌట్ ద టెక్నికల్ డిపార్ట్మెంట్. సినిమాటోగ్రఫీ బై గిరీష్ గంగాధర్. He did a decent job. And now coming to action directors Anbairu, compared to their previous works, నాకు అంత ఇంప్రెసివ్గా అనిపించలేదు భయ ఈ మూవీకి. నౌ కమింగ్ టు అవర్ రాక్ స్టార్ అనిరుద్. తన గురించి స్పెసిఫిక్గా చెప్పనవసరం లేదు. తన మ్యూజిక్తో సినిమాని ఎంత హైప్ జనరేట్ చేశాడనేది. అండ్ చాలా వరకు సీన్స్ అనిరుద్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వల్ల చాలా అంటే చాలా హైలైట్ అయ్యాయి. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ ఆర్ టూ గుడ్. అండ్ ఎస్పెషల్లీ ఆ డిఏజింగ్ ఫ్యాక్టర్ని చాలా బాగా యూటిలైజ్ చేసుకున్నారు. అండ్ వన్ ఆఫ్ ద మేజర్ హైలైట్ అని కూడా చెప్పొచ్చు. నా పెర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే సూపర్ స్టార్ రజనీకాంత్ గారు ఎప్పట్లాగే హీ గేవ్ హిస్ బెస్ట్, అంతే. స్వాగ్ అండ్ స్టైల్తో అదరగొట్టేశారు. మన కింగ్ నాగార్జున గారు ఫస్ట్ టైం నెగిటివ్ రోల్ అయినా సరే చాలా ఇంపాక్ట్ఫుల్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు. కాకపోతే ఆ క్యారెక్టర్ డెవలప్మెంటే హాఫ్ బేక్లా అనిపించింది. నో ఉప్పి సార్ విషయానికి వస్తే స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది, కానీ స్క్రీన్ టైం చాలా తక్కువ ఉంది. అండ్ శోభిన్ గారు హీ డిడ్ అల్టిమేట్ పెర్ఫార్మెన్స్. అండ్ అదర్ యాక్టర్స్ లైక్ శృతి హాసన్, సత్యరాజ్, దే డిడ్ దేర్ రోల్ ఇన్ అ డీసెంట్ వే. ఇప్పుడు మన డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ గురించి చెప్పాలంటే ఈ సినిమాకి మేజర్ ఎసెట్స్ రజనీ అండ్ అనిరుద్ధ్ అయితే, ఇంకొక సైడ్ వచ్చేసి లోకేష్ వల్లే మేజర్ హైప్ జనరేట్ అయింది. అండ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రీజియన్ కూడా. కానీ సినిమా చూసాక ప్యూర్లీ డిసప్పాయింటెడ్ భయ్య. ఎన్నో ఎక్స్పెక్టేషన్స్, ఎన్నో ఫ్యాన్ థీరీస్, ఎంతో హైప్తో వెళ్ళి చూస్తే టోటల్లీ డిస్సాటిస్ఫైడ్ అయ్యాం. అలా అని మూవీని తీసి పడేయలేం. కొన్ని కొన్ని ఫ్యాక్టర్స్, కొన్ని కొన్ని సీన్స్ అయితే బాగున్నాయి, కానీ మిగిలిన ఆ ఫ్లాట్ స్క్రీన్ ప్లే, గ్రిప్పింగ్గా లేని స్టోరీతో చాలా అంటే ఎమోషనల్ కనెక్టే లేదు మూవీలో. సో ఫోర్స్బుల్ క్యామియోస్ ఉన్నాయి, అవి స్టోరీని అసలు ఇంపాక్టే చేయలేకపోయాయి. ఫైనల్గా చెప్పాలంటే ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయిందా అని అంటే లేదు భయ. బట్ ఇట్స్ ఎ డీసెంట్ వాచ్ ఫర్ అ వీకెండ్. దిస్ రివ్యూ ఈజ్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ మై పర్సనల్ ఒపీనియన్. మీరు కూడా ఆల్రెడీ మూవీ చూసింటే కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ కూడా షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.